సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడినటువంటి శ్రీతేజ్ బాబు ఎవరైతే ఉన్నారో ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక కొంత అయితే గత కొన్ని రోజులుగా ప్రస్తుతం అతడి ఆరోగ్యం మెరుగవుతుందని నిలకడగా ఉందని చెప్పి వైద్యులు ప్రకటించారు. అయితే 2 రోజుల నుంచి మళ్ళీ విషమంగా మారినట్లుగా వైద్యులు హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేశారు. ఇక ప్రస్తుతం అతడికి వెంటిలేటర్ ద్వారా చికిత్సను అందిస్తున్నట్లు కూడా తెలిపారు. ఇక అటు న్యూరాలజికల్ స్టేటస్ కూడా యథాతథంగానే ఉందని, దాంట్లో ఎటువంటి ఇంప్రూవ్మెంట్ లేదని కూడా వైద్యులు చెప్పారు. ఇక అయితే ఎడమ ఊపిరితిత్తుల్లో ఉన్న ఇన్ఫెక్షన్ మాత్రం కాస్త తగ్గినట్లు కూడా చెప్పారు. అయితే డిసెంబర్ 4న రాత్రి పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో శ్రీతేజ్ గాయపడ్డాడు. వాళ్ళ అమ్మ రేవతి ఎవరైతే ఉన్నారో ఆమె మృతి చెందగా శ్రీతేజ్కు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని కిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇక ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా అతడు ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నారు. అయితే ఆ రోజు డిసెంబర్ 4 నుంచి మొదలు పెడితే రీసెంట్గా 1 వీక్ వరకు కూడా అతనికి వెంటిలేటర్ ద్వారానే వైద్యులు చికిత్స అందించారు. గత వారం రోజులుగా అతడి ఆరోగ్య పరిస్థితి మెరుగవుతుందని కూడా వైద్యులు ప్రకటించారు. వెంటిలేటర్ కూడా తొలగించామని చెప్పారు. కానీ ఇక మళ్ళీ 2 రోజుల నుంచి అతడి ఆరోగ్య పరిస్థితి విషమంగా మారిందని కూడా మళ్ళీ వెంటిలేటర్ ద్వారా చికిత్స అందిస్తున్నట్లు కూడా వైద్యులు చెప్పారు. దీనికి అదే విధంగా అటు బాబుకు ఊపిరితిత్తుల్లో నెలకొన్న ఏదో ఇన్ఫెక్షన్ అవుతుందో అది కొద్దిగా తగ్గిందని, కానీ ఫుడ్ మాత్రం ట్యూబ్ ద్వారానే అందిస్తున్నట్లు కూడా తెలిపారు. ఇక చూసుకుంటే బాబుకు బాధిత కుటుంబం రేవతి కుటుంబం ఏదైతే ఉందో వారికి ఇప్పటికే పుష్ప టీం 2 కోట్ల ఆర్థిక సాయం కూడా ప్రకటించింది. దీనికి సంబంధించి అల్లు అర్జున్ ప్రకటించిన ₹1 కోటి చెక్కును అల్లు అరవింద్ అటు దిల్ రాజుకు కూడా అందజేశారు. అదేవిధంగా పుష్ప 2 నిర్మాతలు 50 లక్షలు, సుకుమార్ 50 లక్షలు కూడా అటు బాధిత కుటుంబానికి అందజేశారు. ఇక మంత్రి కోమటిరెడ్డి ఏవైతే ఉన్నారో మంత్రి కోమటిరెడ్డి కూడా అక్కడ 25 లక్షలు బాధిత కుటుంబానికి అందజేశారు. అదేవిధంగా వైద్య ఖర్చులకు సంబంధించి అంత ప్రభుత్వం అండగా ఉంటుందని కూడా అటు కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు. ఇక బాబు త్వరగా కోలుకోవాలని అటు ప్రభుత్వం సహా అటు బన్నీ ఫ్యాన్స్ అందరూ ప్రతి ఒక్కరూ ఆకాంక్షిస్తున్నారు. అయితే 2 రోజుల నుంచి గత 2 రోజుల క్రితం ముందు వరకు కూడా బాబు ఆరోగ్యం నిలకడగా ఉందని, కోలుకుంటున్నారని వైద్యులు ప్రకటించడంతో అటు బన్నీ ఫ్యాన్స్ కూడా అటు సంతోషం వ్యక్తం చేశారు. అయితే మళ్ళీ 2 రోజుల నుంచి అతడి ఆరోగ్య పరిస్థితి సీరియస్గా ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి వైద్యులు హెల్త్ బులెటిన్ కూడా విడుదల చేశారు. అయితే ప్రస్తుతం వెంటిలేటర్ ద్వారానే అతనికి చికిత్స అందిస్తున్నామని, ఇక అతడి న్యూరాలజికల్ స్టేటస్ ఏదైతే ఉందో అది కూడా ప్రస్తుతం యథాతథంగానే ఉందని, ఎటువంటి ఇంప్రూవ్మెంట్ లేదని కూడా వైద్యులు చెబుతున్నారు. ఇక ఫుడ్ మాత్రం ట్యూబ్ ద్వారానే అందిస్తున్నారు. ఇక అయితే అటు ఊపిరితిత్తుల్లో ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ మాత్రం కాస్త తగ్గిందని కూడా అటు వైద్యులు చెప్పారు. ఇక శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై మరోసారి కూడా హెల్త్ బులెటిన్ విడుదల చేయనున్నారు. ఇక రేపు హెల్త్ బులెటిన్ సంబంధించి అటు ఏ విధంగా ఉంటుందనేది కాస్త తేలాల్సి ఉంది. ఏదేమైనా బాబు త్వరగా కోలుకోవాలని మాత్రం అంతా ఆకాంక్షిస్తున్నారు.